జపాన్లోని క్యూషు షికోకు దీవులను వేరు చేసే బుంగో ఛానల్లో కొత్త జాతి డీప్ సీ ఫిష్ పరాన్నజీవిని కేరళ కనూర్ జిల్లాకు చెందిన డాక్టర్ పిటి అనీష్ కనుగొన్నారు. హిరోషిమా విశ్వవిద్యాలయం నుంచి రీసెర్చ్ అండ్ శిక్షణ నౌకపై వెళ్లిన తన బృందం ఈ ఘనత సాధించింది. సముద్ర గర్భంలో సంచరించే క్లోరోఫ్థాలస్ అల్బెట్రాసిస్ చేప నోటిలో కోపేపాడ్ రకానికి చెందిన ఈ పరాన్నజీవి కనిపించిందని అనీష్ తెలిపారు. ఒకే చేపలో 4-5 రకాల పరాన్నజీవులు ఉండవచ్చన్న ఆయన తన అధ్యయనం ప్రధానంగా క్రస్టేసియా సమూహానికి చెందిన పరాన్నజీవులపై జరిగినట్లు చెప్పారు. చేపలు, రొయ్యల పరిశ్రమకు ఏటా వేల కోట్ల రూపాయల నష్టాన్ని పరాన్నజీవులు కలిగిస్తున్నాయి. పరాన్నజీవులను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా వాటి ద్వారా వచ్చే వ్యాధుల నివారణ, చికిత్స, నిర్వహణ పద్ధతులు మెరుగుపడతాయని పరిశోధకులు తెలిపారు. మానవుల ఆరోగ్యానికి హానికరమైన పరాన్నజీవులను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చన్నారు. పరాన్నజీవుల ఉనికిపై నిఘా పెట్టడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని చెప్పారు. మలేసియాలో అధ్యాపకునిగా పనిచేస్తున్న డాక్టర్ అనీష్ నాయకత్వంలో భారత్, జపాన్, మలేసియాకు చెందిన పరిశోధకులు బృందం ఇప్పటి వరకు 42 రకాల చేపల పరాన్నజీవులను కనిపెట్టింది.